of the Lord, Luke 17th chapter, from the 11th verse. Luke 17:11. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. And it came to pass as he went to Jerusalem that he passed through the midst of Samaria and Galilee. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. And as he entered into a certain village, there met him 10 men that were lepers which stood afar off. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, and they lifted up their voices and said, Jesus, Master, have mercy on us. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. And when he saw them, he said unto them, Go show yourselves unto the priests. And it came to pass, as they went, they were cleansed. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. And one of them, when he saw that he was healed, turned back, and with a loud voice glorified God. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి, and fell down on his face at his feet, giving him thanks. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. And he was a Samaritan. వాడు సమరయుడు. And Jesus answering said, Were there not 10 cleansed, but where are the 9? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? There are not found that return to give glory to God save this stranger. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, And he said unto him, Arise, go thy way, thy faith had made thee whole. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. See here, in those days lepers were like outcasts. ఆ దినాల్లో కుష్ఠరోగులు వెలివేయబడిన వారుగా ఉండేవారు. They were not like part of the society. సమాజంలో వారు ఒక భాగంగా ఉండేవారు కాదు. So when these 10 men, కాబట్టి 10 మంది మనుషులు, when Jesus passed through Samaria, సమరయ గుండా యేసు ప్రభువారు దాటి వెళ్తున్నప్పుడు, the inhabitants of Samaria were not Jews. సమరయలో ఉండినటువంటి వారు యూదులు కాదు. They were descendants of the other Canaanites whom in the days of Babylon and Nebuchadnezzar they were brought and put in Samaria. బబులోను నెబుకద్నెజరు కాలంలో వారు కనానీయుల సంతతి వారు, వారిని తీసుకుని వచ్చి సమరయలో ఉంచారు. So they did not follow all the principles of the Jews. కాబట్టి యూదుల యొక్క పద్ధతులన్నిటిని వారు అనుసరించేవారు కారు. But the Bible says Jesus was passing through Samaria. కానీ యేసు ప్రభు సమరయ మధ్యగా వెళ్ళుచుండెను అని చెప్పబడింది. And these men lifted up their voices and said, Jesus, Master, have mercy on us. ఈ 10 మంది యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి ప్రభువుని అడిగారు. We see in them faith. వారిలో విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. Have mercy on us. మమ్మును కరుణించుము. And then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Jesus said, Go show yourselves unto the priests. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడి. And as they went, they were cleansed. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. See, when we have leprosy, then the person who is afflicted by the sickness knows how hard it is to live. ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి జీవించడం ఎంతో కష్టంగా ఉంటది. Now they are crying to Jesus to have mercy. ఇప్పుడు కరుణించమని యేసు ప్రభువుకు వారు మొరపెడుతూ ఉండినారు. But what is Jesus saying? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? You see, when they were cleansed, వారు శుద్ధీకరించబడినప్పుడు they went their way. వారి సొంత మార్గంలో వెళ్ళిపోయారు. But only one man. కానీ ఒక్కడు, 15th verse, 15వ వచనం, when he saw he was cleansed, turned back, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి తిరిగి వచ్చి, and with a loud voice glorified God. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచెను. And look at his body language. ఆయన యొక్క శరీరం యొక్క కదలికలు చూడండి. You see, when a mother gets angry, ఒక తల్లికి కోపం వస్తే the family knows. ఆ కుటుంబానికి ఆ విషయం తెలిసిపోతుంది. Because of her body language. ఆమె శరీరంలో ఆమె చూపించేటువంటి విధానాన్ని బట్టి She will be frowning. ఆమె ఎంతో కోపోద్రేకంతో ఉండిపోతుంది. Shouting. కేకలేస్తా ఉంటది. You see, we have to be careful with our body language. మన యొక్క శరీరం యొక్క కవళికలను మనం ఎలా చూపిస్తున్నామో అది జాగ్రత్తగా ఉండాలి. Some men are so short tempered they lift up their hands to beat. కొంతమంది పురుషులు చాలా ముక్కోపంగా ఉంటారు, కొట్టడానికి వెంటనే చెయ్యెత్తేస్తారు. What was the body language of this man? ఈ వ్యక్తి యొక్క అతని యొక్క శరీరం ఏ రీతిగా ఉన్నది, ఏం చూపిస్తా ఉంది? He turned back. అతడు వెనుకకు తిరిగినాడు. Action. క్రియ. And with a loud voice glorified God. గొప్ప
దేవుని మహిమపరిచినాడు. And then he fell down, he comes back to Jesus. యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చినాడు, ఆయన పాదముల యొద్ద పడినాడు. The others walked off. ఇతరులేమో వెళ్ళిపోయారు. But he came and fell down at Jesus' feet. అతడు వచ్చి యేసు ప్రభు పాదముల యొద్ద సాగిలపడినాడు. And gave him thanks. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. But he was a Samaritan. కానీ అతడు సమరయుడు. He didn't know the Jewish kind of religion that was there in those days. ఆ దినాల్లో ఉండిన యూద సంబంధమైనటువంటి మతము గురించి, భక్తి గురించి అతనికి తెలియదు. But he glorified God. అతడు దేవుని మహిమపరిచాడు. And what did Jesus say? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? Were there not 10 cleansed? Where are the 9? 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? There are not found that return to give glory to God save this stranger. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ కనపడలేదా? So this man is glorifying Jesus. కాబట్టి ఈ వ్యక్తి యేసు ప్రభువును మహిమపరుస్తూ ఉండినాడు. And what was the reward? దానికి వచ్చిన బహుమానం ఏమిటి? 19th verse. 19వ వచనము. Arise, go thy way, thy faith had made thee whole. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచునని వానితో చెప్పెను. So Jesus saw faith in him. కాబట్టి యేసు ప్రభు ఇతనిలో విశ్వాసం చూచారు. See, gratitude and faith go together. ఈ కృతజ్ఞతా భావము విశ్వాసము కలిసి వెళ్తాయి. Many people have no gratitude అనేక in their మందికి lives. వారి జీవితాల్లో ఈ కృతజ్ఞతా భావం ఉండదు. They don't know to be grateful. ఎలాగా కృతజ్ఞత చూపించాలో వారు ఎరుగరు. I want to ask you, how many of you are grateful for this beautiful hall in Vizag? వైజాగ్ లో ఉన్నటువంటి ఈ సౌందర్యమైనటువంటి హాల్ విషయమై ప్రభువుని ఎంతమంది స్తుతిస్తున్నారో నాకు తెలియదు. I remember I used to preach in the shed that was here. ఇక్కడ ఉన్నటువంటి షెడ్ లో బోధించడం నాకు గుర్తున్నది. God supplied the money. దేవుడు డబ్బును సరఫరా చేశారు. Engineering skill. ఇంజనీరింగ్ స్కిల్ లో ఉన్న వారిని ఇచ్చారు. And with the blessing of God you have a very wonderful hall. ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదంతో అద్భుతమైనటువంటి హాల్ ఇక్కడ నిర్మించబడింది. Put up your hands, all those who praise God for this hall. ఈ హాల్ కోసం ప్రభువును స్తుతించిన వారు దయచేసి చెయ్యి ఎత్తండి. ఈ హాల్ కొరకు ప్రభువును స్తుతించిన వారు చెయ్యి ఎత్తండి. I still see so many hands not coming up. చాలా చేతులు పైకి లేవలేదు, నేను చూస్తున్నాను. You see, we can live our lives without a thankful heart. స్తుతించేటువంటి హృదయం లేకుండా మన జీవితాలను అలా జీవించేయచ్చు. But we can live our lives with a thankful heart all the time. లేదా మన జీవితంలో ఎల్లప్పుడూ స్తుతించి ప్రభు కృతజ్ఞత చూపించే హృదయం జీవించవచ్చు. I don't know how many of you are even thankful for the sun that shines here. మన మీద సూర్యుడు ప్రకాశించే సూర్యుని విషయమై ఎంతమంది స్తుతిస్తున్నారో ప్రభు నాకు తెలియదు. At this time, ఈ సమయంలో where we live in the US, in Michigan, మిషిగన్ లో మేము అమెరికాలో జీవించే ప్రాంతంలో ఉండే ప్రాంతంలో Sunday morning 1 a.m. there was 18 inches of snow. ఆదివారం ఉదయము 1 గంటకు 18 అంగుళాల ఎత్తున మంచు పెరిగిపోతుంది. 1.5 foot of snow. 1.5 అడుగులు ఉన్నట్టు. So when you walk out, మీరు బయటకు నడిచి వెళ్ళినప్పుడు your leg will go into the snow. మీ కాలు ఆ మంచులో దిగబడిపోతుంది. And then still people went to our service there. కానీ అయినప్పటికీ మనుషులు ఆరాధనకు వచ్చారు. Yeah, see around the world, but here in India you don't appreciate the sun. ఇక్కడ భారతదేశంలో మీరు సూర్యుని విషయమై ప్రభువును స్తుతించారు. I do not know how many of you are grateful for what God has done in your life. దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్య విషయం ఎంతమంది మీ ప్రభువును స్తుతిస్తున్నారో నాకు తెలియదు. How many are grateful for the salvation he has given? రక్షణ మనకి ఇచ్చిన ప్రభువుకు విషయమై ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో నాకు తెలియదు. We find the pearl of great price. ఎంతో అమూల్యమైనటువంటి కనుగొనవచ్చు. It's a great blessing. అది గొప్ప ఆశీర్వాదం. I don't know how many are deeply grateful for that. దాని విషయమై ప్రభువుని ఎంతమంది కృతజ్ఞతతో స్తుతించేవారుగా ఉన్నారో నాకు తెలియదు. See, gratefulness and faith go together. ఈ కృతజ్ఞతా భావము విశ్వాసము కలిసి వెళ్తాయి. It's like the two sides of this page. ఈ పేజీకి రెండు వైపులా ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ రెండు కృతజ్ఞతా భావము విశ్వాసము కలిసి వెళ్తాయి. When you are grateful, it shows you have faith. మీరు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారని దాని అర్థం. When you have faith, you are grateful. మీరు విశ్వాసం కలిగి ఉంటే అలాగే స్తుతించే కృతజ్ఞతా భావం ఉంటుంది. How many of you are grateful for the life of senior minister Daniel and Joe who lived among you? కీర్తిశేషులైనటువంటి దానియేలు గారు, జో గారి యొక్క జీవితాలను బట్టి ఎంతమంది మీరు ప్రభువును స్తుతిస్తున్నారో నాకు తెలియదు. Who lived for the cause of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కొరకై వారు జీవించిన వారు.
You must examine your own heart. మీ సొంత హృదయాలను పరీక్షించుకోవాలి. You see, if you are not thankful, మీరు స్తుతించేవారుగా లేకపోతే you will become the opposite. దానికి వ్యతిరేకమైనటువంటి వారుగా ఉంటారు. You will become murmurers. మీరు సణిగేవారుగా అయిపోతారు. God Almighty, through the help of Moses, brought the Israelites from Egypt. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చారు. But when they faced difficulties, కష్టాలను వారు ఎదుర్కొన్నప్పుడు did they think God brought us through Red Sea, God will help us? ఎర్ర సముద్రంలో నుండి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చాడు కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా అని ఆలోచించారా? No gratefulness for the past. వారి గతంలో ప్రభు చేసిన కార్యాల విషయమై కృతజ్ఞతాభావం వారిలో లేనే లేదు. They will be grumbling. వారు సణుగుతా ఉండేవారు. They grumble to that extent as though there are no graves there. This Moses brought us here. ఎంత మెట్టుకు వారు సనగడం ప్రారంభించారంటే అక్కడ సమాధులు లేవని మోషే వాళ్ళని ఇక్కడ తెచ్చాడా అన్నారు. Mark your own words and your own thoughts. మీ సొంత ఆలోచనలు మీ సొంత మాటలు గుర్తుపెట్టుకోండి, గుర్తించండి. When my children are downhearted and grumpy, మా యొక్క బిడ్డలు వారు సణిగేటువంటి వారుగా ఉన్నప్పుడు I tell them, వారితో చెప్తాను, go sit in the corner వెళ్ళి మూల కూర్చో and praise God for all God's mercies in your life. నీ జీవితంలో దేవుని కనికరములన్నిటి విషయమై ప్రభువును స్తుతించు. And they will come with a cheerful face. ఎంతో సంతోషంతో కూడిన ముఖాలతో తిరిగి వస్తారు. That's the answer for being disgruntled and grumpy and complaining. ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ సణుగుతూ గొణుగుతూ ఉండేటువంటి వారికి ఇవ్వబడేటువంటి జవాబు అలాంటిదే. Don't talk to people. మనుషులతో మాట్లాడొద్దు. Because you are not in the correct wavelength with God. నీ యొక్క జీవితం నీ యొక్క హృదయం దేవునితో సరైనటువంటి మెట్లో లేదు కాబట్టి Go to the corner. వెళ్ళి మూల కూర్చో. And remember all his mercies in your life. నీ జీవితంలో ఆయన చేసే కనికరాలన్నిటిని జ్ఞాపకం చేసుకో. You will come into the same gear as God is. దేవుడు ఏ మెట్టులో ఆయన ఉన్నారో అదే యొక్క మెట్టుకు నీవు కూడా అప్పుడు రాగలుగుతావు. This Samaritan had faith and gratitude. ఈ సమరయునికి విశ్వాసము కృతజ్ఞత ఈ రెండు ఉండినాయి. Now I am going to talk to you from another example in the Bible. బైబిల్లో ఉన్న మరొక ఉదాహరణతో గురించి మీకు మాట్లాడగోరుతున్నాను. Where there was humility and faith. అక్కడ దీనత్వము విశ్వాసము ఉండినాయి. It's like this. ఇది కూడా ఈ పేపర్ వంటిదే. Two sides of the page. ఈ పేజీకి ఉన్నటువంటి రెండు ప్రక్కల వలె. Only one page. ఇది ఒక పేజీ మాత్రమే. But on one side is humility. ఒక ప్రక్కనేమో దీనత్వం ఉంటుంది. And one side is faith. మరొక ప్రక్క విశ్వాసము. Let us turn to Matthew 15th chapter. 15వ అధ్యాయము. Here, ఇక్కడ when Jesus was on this earth, యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్న కాలంలో there came a woman ఒక స్త్రీ వచ్చినది from Tyre and Sidon. తూరు సీదోనుల ప్రాంతముల నుండి. The 21st verse. 21వ వచనము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు నన్ను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. Mark you, this woman was not a Jewish woman. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ యూదురాలు కాదు. She was an outsider. ఆమె అన్యురాలు. But what did she get what she wanted? ఆమె అడిగింది ఆశించింది ఆమె పొందినదా? Yes, she got it. అవును, ఆమె పొందినది. And what did she say? ఆమె ఏం చెప్పింది? Jesus, have mercy on me. యేసు ప్రభువా మా మీద కరుణించుము. Thou son of David. దావీదు కుమారుడా. My daughter is grievously vexed with the devil. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. I don't know how much she heard about the son of David, so she knew some Jewish history. ఆమెకు యూదుల సంబంధమైన చరిత్ర కొంత తెలిసి ఉంటది. అందువల్లనే ఆయన దావీదు కుమారుడు అని ఆమె గమనించున్నది. So she had faith in her heart. కాబట్టి ఆమె హృదయంలో విశ్వాసం ఉండింది. And also humility. దీనత్వం కూడా ఉండినది. What was Jesus' answer to her? యేసు ప్రభు ఆమెకు ఏమి జవాబు ఇచ్చారు? 24th verse. 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. Jesus said, I'm not sent for to help you. మీకు సహాయం చేయడానికి నేను పంపించబడలేదు అని యేసు ప్రభు చెప్పారు. Did she go away?
ఆమె వెళ్ళిపోయిందా? No. లేదండి. She wanted help from the son of David. దావీదు కుమారుని యొద్ద నుండి సహాయమును ఆమె Jesus said, I am not sent for you, only ఇశ్రాయేలు కొరకు. was her response to walk off? ఆమె యొక్క స్పందన వెళ్ళిపోవడమా? No. కాదు. And what did she do? ఆమె ఏం చేసింది? She came and worshipped him ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కినది. and said, help me. నాకు సహాయం చేయమని అడిగింది. Yes. అవును. When there is faith, విశ్వాసం ఉన్నప్పుడు you won't be easily put off, మీరు వెంటనే మీ పనిని ఆపివేయరు. but you will come and worship Jesus మీరు వచ్చి యేసు ప్రభువును ఆరాధిస్తారు. even before your prayer is answered. మీ యొక్క ప్రార్థనకు జవాబు రాకమునుపే. Then Jesus again says something else to send her off. యేసు ప్రభు ఆమెను మరలా పంపించేయడానికి మరో మాట ఏదో చెప్పారు. It is not me correct to take the children's bread and give to dogs. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని చెప్పారు. Jesus is calling her a dog. యేసు ప్రభు ఆమెను కుక్క అని పిలుస్తా ఉండినారు. How many of us will still ask for healing if the person concerned is calling you a dog? ఆ వ్యక్తి మీరు ఎవరి వెళ్తారో ఆ వ్యక్తి మిమ్మల్ని కుక్క అని పిలిస్తే ఎంతమంది ఇంకా స్వస్థపరచమని ప్రభువును అడుగుతారు ఆ వ్యక్తి. But she didn't mind. కానీ ఆమె పట్టించుకోలేదు. Look at the way she thinks. ఆమె ఆలోచించే విధానం చూడండి. 27th verse. 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. She is acknowledging the truth. ఆమె సత్యాన్ని అంగీకరిస్తా ఉండింది. And she is calling Jesus Lord. యేసు ప్రభు అని పిలుస్తా ఉంది. And she says, yes Lord, I am a puppy dog. అవును ప్రభువా, నేను అలాంటి దానిని. But puppy dogs also get some కుక్క పిల్లలు from the table. కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదా. What did Jesus say? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 28th verse. 28వ వచనము. Jesus answered and said unto her, O woman, great is thy faith. Be it unto thee even as thou wilt. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. And the daughter was made whole from that very hour. అప్పటి నుండి ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. Yes, faith and humility go together. కాబట్టి విశ్వాసము ఉన్నారా? When you say even senior Mr. Daniel used to teach Joe, కీర్తిశేషులైన దానియేలు గారు జో గారికి నేర్పించేవారు. even if the maid in the house comes and tells you what you are doing is wrong, though you are the son of the family, నీవు కుటుంబంలో కుమారుడు అయినప్పటికీ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి వచ్చి మీరు చేస్తున్నటువంటి పని తప్పు అని మీతో చెప్తే take it. అది తీసుకో. I don't know how you parents are. మీ తల్లిదండ్రులు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. When the children were growing up, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు we always took sides with the principal and the teachers who taught them. వారికి విద్య నేర్పించేటువంటి ప్రిన్సిపల్ పక్షమున టీచర్ల పక్షాన మేము మాట్లాడేవారు. Do you know how many parents go and defend the wrong doings of their children and fight before the teachers and the principal? ఎంతమంది తల్లిదండ్రులు ఆ యొక్క విద్యార్థి వారిని బిడ్డల పక్షాన వహించి ప్రిన్సిపాల్తో టీచర్లతో పోట్లాడుతూ ఉంటారు. Humility in the parents. తల్లిదండ్రుల్లో దీనత్వం. Acknowledging the evil of your children. నీ బిడ్డల యొక్క చెడుగును అంగీకరించడం. You don't side your children. మీ బిడ్డల పక్షము మీరు మాట్లాడొద్దు. See, when one of our children was growing up went to high school in America. మా బిడ్డల్లో ఒకరు అమెరికాలో హై స్కూల్కి వెళ్తున్నప్పుడు in the high schools there, Friday is a party day. హై స్కూల్లో అక్కడ శుక్రవారం నాడు పార్టీ జరిగేది. And then the girls and the boys will have parties and then drink. అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి పార్టీల్లో త్రాగుతూ ఉండేవారు. And they'll be so drunk they can't drive. వారు ఎంతో త్రాగి ఉంటారు కాబట్టి కారు నడపలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. So the principal wrote to all the parents of those children. కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ గారు రాశారు, please sign this letter. ఈ లెటర్ మీద సంతకం పెట్టి పంపించండి అన్నారు. And the letter said, ఆ లెటర్ లో ఏముందంటే, if your child is drunk that it cannot drive the car, మీ బిడ్డ బాగా త్రాగి కారు నడపలేని పరిస్థితిలో ఉంటే we will inform you, మేము మీకు తెలియజేస్తాము, and then you must come and pick up your child. అప్పుడు మీరు వచ్చి ఆ బిడ్డను తీసుకువెళ్ళాలి అని ఆ లెటర్ లో ఉంది. The people of the world love their children more than the principles of the word of God. ఈ దేవుని వాక్య సూత్రాల కంటే ఈ లోక సంబంధులు వారి యొక్క బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తారు. So all the parents, yes, I don't want to lose my child for drunken driving,
and they will sign and send it. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నా బిడ్డ త్రాగి డ్రైవ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ లెటర్ మీద సంతకం చేసి పంపిస్తారు. So the child brought that letter to the father. కాబట్టి ఆ బిడ్డ తండ్రి దగ్గరకు ఆ లెటర్ తీసుకొచ్చారు, To my husband. నా భర్త దగ్గరకు. He said, ఆయన అన్నారు, I won't sign that letter. ఈ లెటర్ మీద నేను సంతకం పెట్టను అన్నారు. I have taught you better. నేను మీకు ఎంతో శ్రేష్టమైన నేర్పించాను. Do you know what confidence it gave that child? ఆ బిడ్డకు ఎలాంటి నమ్మిక అలా ఆయన చెప్పడం వల్ల వచ్చిందో తెలుసా? My father preaches the word of God, మా తండ్రి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు, and I'm sitting under his preaching. ఆయన బోధ నేను వింటూ ఉన్నాను. He expects me to do what he preaches. ఆయన ఏం బోధించారో అది చేయాలని ఆయన ఆశిస్తా ఉన్నారు. He won't come to my rescue otherwise. ఆయన నా యొక్క రక్షణ కోసం ఆయన రావడానికి ఇష్టపడడం Even లేదు. if I drink and get died in an accident, నేను త్రాగి ఆ ప్రమాదంలో మరణించిన he will not side me. నాకు నా పక్షాన ఆయన వహించరు. I don't know how you are bringing up your teenage children. మీ కౌమారంలో ఉన్న బిడ్డలను మీరు ఎలా పెంచుతున్నారో నాకు తెలియదు. These days teenage children are holding the hair of the parents and turning them around. ఈ తొలి యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులు జుట్టు పట్టుకుని వారిని అలా తిప్పేస్తా ఉన్నారు. You know what the children not in the outside world are telling? ఆ బయట ఉన్నటువంటి లోకములో ఉన్న పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? I will do what I like. నాకు ఇష్టం వచ్చిన పని నేను చేస్తాను. If you correct me, నన్ను సరిదిద్దితే మీరు, I'll run away. పారిపోతాను. And parents don't want the shame of a child running away. తల్లిదండ్రులు బిడ్డలు పారిపోయేటువంటి అవమానాన్ని భరించడం వారికి ఇష్టం ఉండదు. So the parents please the children in everything. కాబట్టి ప్రతి విషయంలో పిల్లలు సంతోషపెట్టడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Is that the way to bring up children? బిడ్డలను పెంచే విధానం అదేనా? You must expose your children to the preaching of the word of God. దేవుని యొక్క వాక్యము యొక్క బోధ ఎదుట మీ యొక్క బిడ్డలను వారు వినేలాగా చేయాలి మీరు. That is your duty. అది మీ విధి బాధ్యత. And when they have been given the word of God, వారికి దేవుని వాక్యం అందించబడినప్పుడు you must expect them to obey it. దానికి లోబడే రీతిగా వారి దగ్గర నుండి మీరు ఎదురు చూడాలి. Then you will bring up your children in the ways of the Bible. అప్పుడు బైబిల్ యొక్క విధానాల్లో మీ బిడ్డలను మీరు పెంచగలుగుతారు. But if you love your children, you think you love your children above the word of God, మీరు మీ బిడ్డలను దేవుని యొక్క వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నట్లయితే they will hold your kudumi and take you to hellfire. మీ జుట్టు వారి చేతిలో పెట్టుకుని మిమ్మల్ని నరకాగ్నికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. So in this story, ఈ కథలో this woman was so humble, ఈ స్త్రీ చాలా దీనురాలుగా ఉండినది. and she had faith. ఆమెకు విశ్వాసం ఉన్నది. She got what she wanted. ఆమె ఏమి ఆశించిందో అది సంపాదించుకున్నది. How are we living? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? Turn to Luke 4th chapter. లూకా 4వ అధ్యాయం చూద్దాము. This is in the beginning of Jesus ministry. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య యొక్క ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. Jesus is telling here about యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నారు, nominal Christians and spiritual Christians. నామకార్థ క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన క్రైస్తవుల గురించి. We read from the 15th verse. 15వ వచనం నుండి లూకా సువార్త 4వ అధ్యాయం చూద్దాం. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుతూ వచ్చాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలువబడగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడు వారికి చూపును, కలుగులను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సవం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా That's enough. See here Jesus comes to Nazareth, his own town. ఇక్కడ యేసు ప్రభు వారు తాను పెరిగినటువంటి నజరేతుకు వచ్చారు. And he has come from spending time fasting and praying for 40 days. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమయాన్ని గడిపి అక్కడికి వచ్చారు. ఆయన He has come with the power of God in the early part of his ministry. తన సేవ ప్రారంభంలో దేవుని యొక్క శక్తితో ఆయన అక్కడికి వచ్చినారు. And on Sabbath day he comes to Nazareth. విశ్రాంతి దినమున నజరేతుకు వచ్చారు. And they gave him the book of Isaiah. వారు ఆయనకు యెషయా గ్రంథాన్ని ఇచ్చారు. When he opened the book, ఆయన ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు this is what he read. ఆయన
చదివినటువంటి భాగం ఇదే. The Spirit of the Lord is upon me, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, because He hath anointed me to preach the gospel to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను ఆయన అభిషేకించినారు. He hath sent me to heal the brokenhearted, నలిగిన హృదయం గల వారిని స్వస్థపరచడానికి, to preach deliverance to the captives, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, recovering of sight to the blind, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, to set at liberty them that are bruised, నలిగిన వారిని విడిపించడానికి, to preach the acceptable year of the Lord. ప్రభు హితవచనం ప్రకటించుటకును. And 21st verse. 21వ వచనం, This day is this scripture fulfilled in your ears. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగెను. What does that mean? దీని అర్థం ఏమి? You are witnessing what is written in Isaiah. యెషయా గ్రంథములో ఏమి రాయబడి ఉందో దాన్ని మీరు చూస్తూ ఉన్నారు. These Jews were always very, very zealous of the prophets and what they said. ఆ యూదులు ఎల్లప్పుడూ కూడా ప్రవక్తల మాటల విషయమై ఎల్లప్పుడూ రోషం కలిగినటువంటి వారు. And Jesus is telling, యేసు ప్రభు చెప్తూ ఉండినారు, what does he represent? ఇది దేన్ని సూచిస్తా ఉన్నది? This day this scripture is fulfilled in your ears. ఈ దినమున మీ చెవులలో ఈ లేఖనం నెరవేరినది. That means you are hearing the practicality of that verse in Isaiah now in front of your eyes. మీ యొక్క కన్నుల ఎదుట క్రియాశీలముగా యెషయా రాసినటువంటి ప్రవచన భాగము నెరవేరినది. But did they take it? అది వాళ్ళు తీసుకున్నారా? See, we have to be very careful in our lives. చూడండి, మన జీవితాల్లో మనం ఎంతో జాగ్రత్త God వహించాలి. sends men of God our way, in our across our path in our life. మన యొక్క జీవితంలో దేవుని యొక్క మార్గం, పిల్లలుని దేవుడు, God's servants, ఆ దేవుని యొక్క బిడ్డల యొక్క, and they come and preach the word to you. వారు వచ్చి మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. But how do you respond? కానీ మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు? You can all, Jesus said, take heed how you hear. మీరు ఏ రీతిగా వినుచున్నారో జాగ్రత్త వహించండి అని యేసు ప్రభు వారు చెప్పారు. The word with one ear and let it off through the other ear. మీరు ఒక చెవితో విని మరో చెవితో వదిలేసేవారుగా ఉండొచ్చు. Instead of going and praying for the word of God that you heard, మీరు విన్న వాక్యం ప్రకారంగా వెళ్ళి ప్రార్థన చేయడానికి బదులుగా you can start talking with each other, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మీరు సమయం and గడిపేయచ్చు. wasting your time, మీ సమయాన్ని వృధా చేసేయచ్చు. and you lose your opportunities for the blessings God has for you. దేవుడు మీ కొరకు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదముల కొరకైన అవకాశాలను మీరు కోల్పోతారు. How are you spending your time here? ఇక్కడ మీ సమయాన్ని మీరు ఎలా గడుపుతూ ఉన్నారు? Here all the people heard him. ఇక్కడ ఈ ప్రజలందరూ ఆయన మాటలు విన్నారు. Here it speaks of the divinity of Jesus. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉండినారు. When Jesus was on this earth, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు some could see the divinity of Jesus. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని కొందరు చూడగలిగారు. Some could see only the humanity of Jesus. కొంతమంది ఆయన యొక్క మానవత్వాన్ని మాత్రమే చూచారు. That is nominal Christians and spiritual అది Christians. నామకార్థ క్రైస్తవులు, ఆత్మ సంబంధ క్రైస్తవులకు మధ్య వ్యత్యాసం. The same scenario, same everything same is presented to all of us. అందరికీ ఒకే రకమైన దృశ్యము, ఒకే రకమైన రీతిగా మనకు చూపించబడింది. But you can still be a nominal Christian, అయినా ఇంకా నీవు నామకార్థ క్రైస్తవునిగా ఉండిపోవచ్చు, or you can turn into a spiritual లేక Christian. ఆత్మీయ క్రైస్తవునిగా నీవు మారవచ్చు. If these people only understood what Jesus there stands for, యేసు ప్రభు వారు అక్కడ దేని మీద కొరకు నిలబడి ఉన్నారో ఈ ప్రజలు గ్రహించి ఉండినట్లయితే they would be blessed. వారు ఆశీర్వాదం పొందుండేవారు. But when we read the end of this chapter, ఈ అధ్యాయం చివరి వరకు మనం చదివినట్లయితే they did not understand the spirituality, the divinity of Jesus. యేసు ప్రభు యొక్క ఆత్మీయతను, దైవత్వమును వారు ఏమాత్రం గ్రహించలేదు. And so they were ready to throw him down the cliff. కాబట్టి ఆయనను ఆ కొండపేట వరకు తీసుకువెళ్ళి పడద్రోయాలని చూచారు. Do you see, each one of you is either a nominal Christian or a spiritual Christian. మీలో ప్రతి వారు నామకార్థ క్రైస్తవులైనా అయి ఉంటారు, లేదా ఆత్మీయ క్రైస్తవులైనా అయి ఉంటారు. If you are a nominal Christian, you will crucify Jesus. నీవు నామకార్థ క్రైస్తవునిగా ఉన్నట్లయితే యేసును సిలువ వేసేవానిగా If you are ఉంటావు. a spiritual Christian, you will get all the blessings from Jesus. ఏ ఆత్మ సంబంధమైన క్రైస్తవుని అయితే యేసు ప్రభు దగ్గర నుంచి అన్ని ఆశీర్వాదాలు మీరు పొందుతారు. The 18th verse is so important. 18వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. The Spirit of the Lord is upon me, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, because he has anointed me to preach the gospel to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించినారు. See, the rich
don't want God, Jesus. ధనికులకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. They are so happy with their riches. వారి యొక్క ఐశ్వర్యంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. Actually, one rich man came to Jesus. చెప్పాలంటే ఒక ధనవంతుడు యేసు దగ్గరికి వచ్చారు. He knelt on the road. ఆ రోడ్డు మీద ఆయనకు సాగిలపడినారు. What shall I do to reap eternal kingdom? నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలని అడిగారు. And he was so full of himself. ఆయన తను పూర్తిగా తన స్వార్థంతో నిండి ఉండినాడు. I have done all the commandments. ఈ ఆజ్ఞలన్నీ నేను పాటించాను. What else? But he was not happy. కానీ సంతోషంగా లేడు. He was not a spiritual Christian. ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా అతను లేడు. And so he says, what else is missing? ఇంకా నేను ఏం కోల్పోతున్నాను అని అడిగినాడు. Jesus was always hit the nail on the head. యేసు ప్రభు ఎప్పుడు నేరుగా ఎక్కడ సూటిగా చెప్పేవారు. Correctly he will diagnose you. సరైన రీతిగా ఆయన మీ యొక్క విషయాన్ని ఆయన అంచనా వేసి చెప్తారు. When you go to a doctor, డాక్టర్ గారి దగ్గర మీరు వెళ్ళినప్పుడు when you want him to diagnose your case, నీ యొక్క విషయం అంతా ఆయన సరిగ్గా చూడాలని మీరు కోరుతారు. correctly. సరైన రీతిగా. And so when you come to Jesus, యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడు he will diagnose your need correctly. నీ అవసరతను సరైన రీతిగా ఆయన మీకు చూపిస్తారు. So Jesus told that man, యేసు ప్రభు ఆ వ్యక్తితో చెప్పారు, his heart was on his money. అతని హృదయం అంతా డబ్బు మీదే ఉండింది. Go sell all that you have, వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్ము, and come follow me. వచ్చి నన్ను వెంబడించు. Do you know he was a one man who went away sad from Jesus? యేసు ప్రభు దగ్గర నుంచి విచారంతో వెళ్ళిపోయిన ఒకే ఒక వ్యక్తి అతడే. Because he loved money more than Jesus. ఎందుకంటే యేసు ప్రభు కంటే డబ్బును అతను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. So it says here, Jesus came to preach the gospel to the poor. యేసు ప్రభు వారు బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారని ఇక్కడ చెప్పబడింది. He has sent me to heal the broken hearted. నలిగిన హృదయం గల వారిని స్వస్థపరచడానికి. Are you broken hearted? నీ హృదయంలో నీవు విరిగిన వానివిగా ఉన్నావా? That you have no joy in your life? నీ జీవితంలో సంతోషమే లేదని బద్దలైపోయిన హృదయంతో నీవు ఉన్నావా? There is a war in your heart. నీ హృదయంలో ఒక సంఘర్షణ యుద్ధం ఉన్నది. Go to Jesus. యేసు యొద్దకు వెళ్ళు. He will heal you. నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. But if you think, oh, I can manage my own life, నా జీవితాన్ని నేను గడిపేయగలను నీవు అనుకున్నట్లయితే, if you are full of yourself, నీ స్వార్థంతో నీవు నిండి ఉంటే, I am so smart, నేను చాలా మంచి I చురుకైన can వాడిని, go join the university here నేను ఇక్కడ యూనివర్సిటీలో చేరగలను, and get big degrees, పెద్ద డిగ్రీ పొందగలను, I can manage my own life నా సొంత జీవితాన్ని గడిపేయగలను, and get the maximum money that I want. నాకు కావాల్సిన అత్యున్నతమైనటువంటి డబ్బు You సంపాదించుకోగలను. have no blessing from Jesus. యేసు నుండి వచ్చే ఆశీర్వాదం Jesus నీకేమీ రాదు. came for the broken hearted. నలిగిన హృదయం గల వారిని స్వస్థపరచడానికి ఆయన వచ్చారు. He came to preach deliverance to the captives. చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి ఆయన వచ్చారు. Are you a captive of your evil thoughts? నీ దురాలోచనలతో నీవు చెరగొనిపోయి ఉన్నావా? Are you a captive of the love of the world? ఈ లోక సంబంధమైన ప్రేమతో నీవు చెరలో ఉన్నావా? Are you a captive of all your lust and wickedness? నీ ఇచ్చలతో దుష్టత్వముతో ఒక చెరగొనిపోయిన వారి వలె నీవు ఉన్నావా? You have deliverance in Jesus. యేసులో నీకు విడుదల ఉన్నది. That's why Jesus came. అందుకే యేసు ప్రభువు వారు వచ్చారు. And recovering of sight to the blind. గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి ఆయన వచ్చారు. How many people they have eyes to see in the world? ఎంతమంది ఈ లోకంలో చూడడానికి కళ్ళు కలిగి ఉన్నారు? But no spiritual eyes. ఆత్మ సంబంధమైన నేత్రాలు వారికి They లేవు. cannot see spiritual things. ఆత్మీయ విషయాలు వారు చూడలేరు. Spiritually they are blind. ఆత్మీయంగా వారు గుడ్డివారే. They may be coming to the fellowship. సహవాసానికి వారు వస్తూ ఉండొచ్చు. Are your spiritual eyes open నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాయా? so that you can see spiritual things? ఆత్మ సంబంధ విషయాలు చూచినట్లుగా. And then it says to set at liberty them that are bruised. నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చారని చెప్పబడింది. See, these are the blessings Jesus came for. యేసు ప్రభువారు ఆశీర్వాదాలు ఇవి ఇవ్వడానికి ఆయన వచ్చారు. But it all depends on your heart whether you get that blessing. ఆశీర్వాదం పొందగలవో లేదో నీ హృదయ పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. And Jesus says here, యేసు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు, this day is this scripture fulfilled in your ears. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరి ఉన్నది. And look at all the people. ప్రజలందరినీ చూడండి. They were wondering at the gracious words that came from Jesus. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడినారు. Think of Jesus standing here యేసు ప్రభు ఇక్కడ నిలబడి ఉండడం ఒకసారి ఆలోచించండి. with such a beautiful face, అలాంటి సౌందర్యమైనటువంటి ముఖముతో, with peace in his heart, తన హృదయంలో సమాధానముతో, and
telling all the people why he came for in this world. ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినారో ఆయన వచ్చారో ఆ ప్రజలందరికీ చెప్పడము. But those who don't see the spirituality of Jesus, యేసు ప్రభు యొక్క ఆత్మీయతను చూడలేనటువంటి ఆ the మనుషులు, divinity of Jesus, యేసు యొక్క దైవత్వాన్ని చూడలేని వారు, they can only see the humanity of ఆయన Jesus. యొక్క మానవత్వాన్ని మాత్రమే వారు చూడగలుగుతారు. So what are they saying? వారు ఏం చెప్తా ఉండినారు? 22nd verse. 22వ వచనము. And they said, is not this Joseph's son? వారు అన్నారు, ఈయన యోసేపు కుమారుడు కాడా? We know his father, we know his mother, ఆయన తల్లి ఎవరో తెలుసు మాకు, తండ్రి ఎవరో తెలుసు. we know his brothers, we know his తన sisters. సహోదరులు మాకు తెలుసు, సహోదరులు మాకు తెలుసు. That is all their comprehension of Jesus. యేసు ప్రభు గురించి వారు గ్రహించిందంతా కూడా అదే. So they won't receive any spiritual blessing, వారు ఆత్మీయ ఆశీర్వాదాలు ఏవి పొందలేరు. though all that was set before them, వారు ఎదుట పెట్టబడిందంతా కూడా, but they are only nominal Jews, అంతా పెట్టబడింది కానీ వారు నామకార్థముగా ఉండిన యూదులు మాత్రమే, nominal Christians. నామకార్థ క్రైస్తవులే. They can only see the humanity of Jesus. యేసు యొక్క మానవత్వాన్ని వారు చూడగలరు అంతే. How many people in the fellowship are nominal Christians? ఎంతమంది సహవాసంలో నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నారు? They only look at nominal things. నామకార్థమైన అంశాలే వారు They చూస్తారు. cannot have spiritual comprehension. ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు వారిలో లేనే లేదు. So they will be thinking of the money, the marriages of their children. డబ్బు, పిల్లల యొక్క వివాహాలు, వీటి గురించి ఆలోచన చేస్తారు. See, even in the marriages of your children, you can be nominal or spiritual. మీ యొక్క బిడ్డల యొక్క వివాహాల్లో కూడా మీరు నామకార్థమైన మెట్లో ఉన్నారా, ఆత్మీయ మెట్లో ఉన్నారా కూడా తెలిసిపోతుంది. Nominal people will only look at the humanity in human level. నామకార్థమైనటువంటి మెట్లో ఉన్నటువంటి వారు మానవమైనటువంటి మెట్లో ఉన్న అంశాలనే చూస్తారు. And spiritual people will look at things differently. ఆత్మీయ సంబంధమైన మెట్లో ఉన్నటువంటి వారు వ్యత్యాసమైన రీతిలో వారు చూస్తారు. Senior Mr. Daniel used to say the marriages in the fellowship must be for the kingdom of God. దానియేలు గారు చెప్పేవారు, సహవాసంలో జరిగేటువంటి వివాహములు దేవుని యొక్క రాజ్యం కొరకే జరిగేవై ఉండాలి. That was spiritual people. ఆత్మ సంబంధమైనటువంటి ప్రజల వలె. But people who can only look at the humanity of Jesus, యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని మాత్రమే చూడగలిగేటువంటి మనుషులు, those who can see only the humanity of the fellowship, సహవాసం యొక్క మానవీయ కోణాన్ని చూచేటువంటి వారు, their eyes will be upon some girl or some boy who has a degree. వారికి ఓ డిగ్రీ ఉన్న అమ్మాయి వైపు, అబ్బాయి వైపు వారి కళ్ళు ఉంటాయి అంతే. How many people who come from here and India to the US, ఇక్కడ నుండి భారతదేశం నుండి అమెరికా వచ్చేటువంటి అనేక మంది, they have only this kind of eyes, humanity. ఇలాంటి దృష్టి, మానవ సంబంధమైన దృష్టి వారిలో ఉంది. So they come to the retreat. కి వస్తారు వాళ్ళు. And do you know what they talk? వారు ఏం మాట్లాడతారు తెలుసా To అండి? each other, the other Indians. మిగతా వారితో, Do you have a green card? నీ దగ్గర గ్రీన్ కార్డు ఉందా? What car are you driving? మీరు వాడుతున్న కారు ఎలాంటిది? What is your job? మీ ఉద్యోగం ఏంటి? What? They are living in humanity level only. మానవ సంబంధమైన మెట్లోనే వారు They are జీవిస్తున్నారు. not spiritual people. వారు ఆత్మీయులు, ఆత్మ But సంబంధమైన వారు కారు. the parents from here will tell the children, go to the retreat, go to the retreat. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వారి బిడ్డలకు చెప్తారు, రిట్రీట్కి వెళ్ళండి So అంటారు. to obey you, they come there. మీకు లోపడడానికి అక్కడికి వస్తారు. But they are only in the human level, కానీ మానవ మెట్లోనే వాళ్ళు ఉన్నవారు, not spiritual level. ఆత్మీయ మెట్లో లేరు. So Joe made a rule there. కాబట్టి జో గారు ఒక రూల్ చేశారు అక్కడ. We don't have many people, only 60 people. అక్కడ 60 మంది దాదాపు ఉంటారు. They come for our retreats. రిట్రీట్కి వస్తారు. And Joe said, nobody talks about green card, cars and money. ఎవరు కూడా గ్రీన్ కార్డు గురించి, కార్ల గురించి, డబ్బు గురించి మాట్లాడడానికి వీల్లేదని జో గారు You చెప్పేవారు. sink to the level of the country. ఆ యొక్క దేశం యొక్క మెట్టును అలా దించేసేవారుగా ఉంటారు. Because in the Western world there is no time for spirituality. ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచంలో ఆత్మ సంబంధమైన వాటి కోసం సమయమే వారికి ఉండదు. To earn your bread and to put for your family, మీ కుటుంబం ఎదుట పెట్టడానికి, ఆహారం సంపాదించుకోవడానికి all your time is lost. మీ యొక్క సమయం అంతా దానికి అయిపోతా ఉంది. No time for prayer. ప్రార్థన కోసం సమయం లేదు. No time to come for hearing the word of God. దేవుని వాక్యం వినడానికి సమయమే లేదు. In Stuartpuramలో I talked to the women. స్త్రీలతోనే మాట్లాడాను. I asked them, వారిని అడిగాను, how many of you have relatives or children or those who are your relatives who are living in other countries? ఇతర దేశాల్లో జీవిస్తున్నటువంటి మీ బిడ్డలు గాని, మీ బంధువులు గాని ఎంతమంది కలిగి ఉన్నారని వారిని ప్రశ్నించాను. So many put up their hands. చాలా మంది వారి చేతులు ఎత్తారు. Yes, but people
people here don't understand the death, the spiritual death in other countries. ఇతర దేశంలో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మెట్టు ఉన్న వారికి చాలా మంది తెలియదు. They ran for materialism and you sent them for వస్తు materialism. సంబంధమైన వాటి కోసం వారు వెళ్తారు, మీరు వారిని పంపిస్తూ ఉన్నారు. You did not have spiritual eyes when you sent them there. మీరు వారిని అక్కడ పంపినప్పుడు ఆత్మీయ దృష్టి మీకు లేదు. The children who were born and brought up in the fellowship, who came to the May retreat, సహవాసములో పెరిగినటువంటి వారు మే రిట్రీట్‌కి వచ్చినటువంటి పిల్లలు, those who took part in Saturday fasting and prayer in the fellowship, శనివారం ఉపవాస ప్రార్థనలో సహవాసంలో పాల్పొందిన వారు they forgot everything. అంతా మర్చిపోతూ ఉన్నారు, మర్చిపోయారు. They will come in December to the family, వారు డిసెంబర్ నెలలో కుటుంబం దగ్గరికి వస్తారు, to come and see the relatives, parents. బంధువులను తల్లిదండ్రులను చూడడానికి. But do they have the spirituality to come in the May retreat time? మే రిట్రీట్ టైంలో రావడానికి కావాల్సిన ఆత్మీయత వారిలో ఉందా? No. లేదు. See how we degenerate. ఎలాగా మనం వక్రీకరించబడుతున్నామో చూడండి, తప్పుదారిలోకి వెళ్ళిపోతా They ఉన్నాం. have lost everything spiritual that they learnt here. వారు ఇక్కడ నేర్చుకున్న ఆత్మీయ విషయాలన్నీ కూడా కోల్పోయారు. There is a brother in the US అమెరికాలో సహోదరుడు ఉన్నారు, who has a conference prayer meeting on a Saturday night. శనివారం రాత్రి కాన్ఫరెన్స్ ప్రార్థనా కూటాన్ని వారు కలిగి ఉంటారు. Because we are scattered all around the country. ఎందుకంటే దేశంలో ఆయా ప్రాంతాల్లో మేము చెదిరి ఉన్నాం కాబట్టి So at that particular time, ఆ ప్రత్యేకమైన సమయంలో you must lift up the phone. మీరు ఫోన్ ఎత్తాల్సి ఉంటది. If you have some work to do, you have to put away your work. మీకు ఏదైనా పని ఉంటే మీ పని ఆఫ్ చేయాలి. ఆ You సమయంలో can't go shopping. షాప్కి వెళ్ళడానికి లేదా అప్పుడు You must be faithful to keep that time of prayer. ఆ ప్రార్థనా సమయంలో మీరు అక్కడ ఉండడానికి మీరు నమ్మకంగా ఉండాలి. It calls for commitment. అది మీ దృఢ నిశ్చయిత విషయమై మిమ్మల్ని మీరు ఉండాల్సి ఉంటుంది. So 1 hour they pray. ఒక గంట ప్రార్థిస్తారు. And I heard him say, one brother who was in the fellowship who is there, సహవాసంలో ఉన్న సహోదరుడు అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పడం నేను విన్నాను. this brother called him. ఈ సహోదరుడు అతను పిలిచినాడు. We have a Saturday conference prayer like in the fellowship. సహవాసంలో శనివారం ప్రార్థన లాగానే ఇలా కాన్ఫరెన్స్ ప్రార్థన మనం కలిగి ఉన్నామని చెప్పారు. What? ఏమిటి? Still you are keeping the Saturday fasting prayer of the fellowship? సహవాసంలో శనివారం ఉపవాస ప్రార్థన ఇంకా చేస్తా ఉన్నారా మీరు? Do you see the difference between spiritual Christians and nominal Christians? ఆత్మీయ క్రైస్తవులకు నామకార్థ క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. And you lose your children completely. మీ బిడ్డలను సంపూర్తిగా మీరు కోల్పోతారు. And what happens to their children you don't think. వారి బిడ్డలకు ఏమవుతుందనేది మీరు ఆలోచనే చేయరు. Never exposed to the fellowship preaching. ఎప్పుడు కూడా సహవాసం యొక్క బోధకు ఏమాత్రం కూడా వారు అనుగుణంగా జీవించకుండా They are living in the churches there. అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో వారు జీవిస్తా ఉన్నారు. If you ask for commitment in the church, వారి యొక్క సంఘములో ఒక దృఢమైనటువంటి చిత్తం కలిగి ఉండడం గురించి అడిగితే, you must be regular for the services. మీరు అక్కడ ఉన్నటువంటి ఆరాధనలో క్రమంగా వెళ్ళేవారుగా ఉండాలి. You must take part in the work of God. దేవుని యొక్క సేవలో పాలు తీసుకోవాలి. They will jump to another church. వాళ్ళేమో మరో సంఘానికి వెళ్ళిపోతారు అంతే. There is no commitment. వారికి ఏమాత్రము కూడా పని చేయాలనే దృఢ చిత్తం ఉండదు. That is how our children are becoming. ఆ రీతిగా మన బిడ్డలు అయిపోతున్నారు అక్కడ. See, spiritual Christianity and earthly humanity. Yeah. ఆత్మీయ క్రైస్తవ్యము భూ సంబంధమైనటువంటి లోక సంబంధమైన క్రైస్తవ్యం. It is the difference between the divinity of Jesus and the humanity of Jesus. అది యేసు ప్రభు యొక్క దైవత్వానికి యేసు ప్రభు యొక్క మానవత్వానికి ఉన్న వ్యత్యాసం వంటిది. You have to be very careful. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. One girl came to me in Madras. మద్రాసులో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారు. And she came and the family also came. కుటుంబం కూడా వచ్చింది. And she said, ఆమె చెప్పింది, I am talking a foreign language to my own family. నా సొంత కుటుంబంతో నేను విదేశీ భాషలో వేరే భాషలో మాట్లాడుతూ ఉన్నాను. They can't understand spiritual values. నేను మాట్లాడేటువంటి ఆత్మ సంబంధ విలువలతో కూడిన మాటలు వాళ్ళకి అర్థం కావడం లేదు. All of them are nominal Christians. నా కుటుంబస్తులందరూ కూడా నామకార్థ క్రైస్తవులే. I have a battle in my own home. నా ఇంటిలోనే నాకు పోరాటం ఉన్నది. I have no support. నాకు ఆదుకునేవారు సమర్థించేవారు ఎవరు లేరు. Jesus spoke of that. యేసు ప్రభు ఆ విషయం మాట్లాడారు. In a family, ఒక కుటుంబంలో some will be divided against the other. ఒకరికి విరోధంగా మరొకరు వేరైపోతారు. They all eat the same food. వారంతా ఒకే భోజనం తింటారు. They still live under the same roof. ఒకే కప్పు కింద జీవిస్తారు. Everything they are doing same. వారు చేసేవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. But some are కానీ ఏదో ఒక రీతిగా spiritual, ఆత్మ సంబంధమైనటువంటి, some are worldly. కొంతమంది ఏమో శరీర సంబంధం లోక సంబంధం వారు, ఆత్మ I సంబంధం don't know whether you are a spiritual person or a
earthly person. నీవు భూ సంబంధమైన వానివా ఆత్మీయ సంబంధమైన వానివా నాకు తెలియదు. Nominal Christianity. నామకార్థ క్రైస్తవ్యం. They are the enemies of the spiritual Christians. ఆత్మ సంబంధమైన క్రైస్తవులకు వారు శత్రువులు. So there comes a division in the home. కాబట్టి గృహంలో ఆ రీతిగా విభేదాలు వస్తాయి. Then when you follow this little further, ఈ దీన్ని ఇంకా కొంచెం ముందుకు మీరు గమనిస్తే Jesus is telling them, యేసు ప్రభు చెప్తా ఉండినారు in 23rd verse, 23వ వచనము, no, you can go to 24. 24వ వచనం, No prophet is accepted in his own country. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. They only see the humanity of the prophet. ఆ ప్రవక్త యొక్క మానవత్వాన్ని వారు చూస్తారు. But outsiders can see the spirituality of the prophet. కానీ బాహ్యంలో వేరే ప్రాంతాల్లో ఉన్నవారు ఆ యతనలో ఉన్నటువంటి ఆత్మీయతను చూడగలుగుతారు. So he gives two examples. ఈ రెండు ఉదాహరణలు ప్రభు ఇక్కడ ఇచ్చారు. I tell you of a truth, many widows were in Israel in days of Elias, when the heaven, yeah, you read. ఏలియా దినములందు 3 ఏళ్ల 6 నెలల ఆకాశం మోయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను ఏలియా సీదోనులోని సారపతను ఊరిలో ఉన్న విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. 25 26 వచనాలు. And 26 also. 26, 27 also. 27వ వచనం కూడా, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థులైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Nominal Christians do not appreciate the divinity of Jesus. నామకార్థ క్రైస్తవులు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఏమాత్రం కూడా వారు మెచ్చుకోరు. But spiritual Christians see the divinity of Jesus. కానీ ఆత్మీయ క్రైస్తవులు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూడగలుగుతారు. They may not be the Jews. వారు యూదులు కానక్కర్లేదు. They may be outsiders. వారు అన్యులు కావచ్చు. But they see the spirituality of Jesus. కానీ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు చూడగలుగుతారు. Here we see this widow woman. ఈ యొక్క విధవరాన్ని మనం చూస్తూ ఉన్నాము. Elijah was fighting the Lord's battle. ఏలియా దేవుని యొక్క యుద్ధములను పోరాడుతూ ఉండినాడు. Spiritual Christians are fighting God's battles. ఆత్మీయ క్రైస్తవులు యేసు ప్రభు యొక్క యుద్ధములను పోరాడేవారుగా ఉంటారు. Nominal Christians are fighting earthly battles. నామకార్థ క్రైస్తవులేమో భూ సంబంధమైనటువంటి పోరాటాలు చేసేవారుగా ఉంటారు. Here Elijah was fighting the Lord's battle. ఏలియా ఇక్కడ దేవుని పక్షాన ఆయన యుద్ధాన్ని పోరాడుతూ ఉన్నాడు. To prove Jehovah to the people of Israel in Ahab's days. ఆహాబు దినాల్లో యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలులకు రుజువు చేయడానికి. And this woman, ఈ స్త్రీ, who was a widow, విధవరాలైన ఈ స్త్రీ, and she was from Sidon outside Israel. ఇశ్రాయేలుకు వెలుపల సీదోను ప్రాంతంలో ఉండిన ఆమె, she had a glorious part in that battle. ఆ యొక్క యుద్ధములో మహిమాన్వితమైనటువంటి భాగం ఆమెకు ఉండింది. See, if you are spiritual, నీవు ఆత్మీయ సంబంధమైన వ్యక్తివైతే you will be fighting spiritual battles. ఆత్మీయ యుద్ధాలనే నీవు పోరాడతావు. This poor widow woman, ఈ పాపం ఈ పేద స్త్రీ విధవరాలు, outsider, వెలుపు అన్య స్త్రీ, she is a part of the battle of God. దేవుని యొక్క యుద్ధములో ఆమె పాలిభాగస్తురాలుగా ఉండింది. Why? She applied the word of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆమె అన్వయించుకున్నది కాబట్టి. Elijah goes to her and says, ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారు, the Bible says God sent him to that to with particular widow, not to the widows in Israel. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండిన దేవుడా ప్రత్యేకమైన ఆ వ్యక్తి దగ్గరికి ఏలియాను పంపించారు. That woman had faith. ఆమెకు విశ్వాసం ఉండింది. So Elijah says, go bring me some water when there's no water in the land. ఆ దేశంలో నీరు లేని సమయంలో ఏలియా వెళ్ళి నాకు నీరు తెమ్మన్నాడు. She obeyed. ఆమె లోబడింది. She didn't say, who are you? నీవెవరు అని అడగలేదు ఆమె. I have not much water. నా దగ్గర నీరు ఎక్కువగా లేదు. I can't give you. నేను నీకు ఇవ్వలేదని చెప్పలేదు. She was a spiritual woman, so she went and brought him some water. మెట్లో ఉంది కాబట్టి ఆమె వెళ్ళి నీరు తీసుకొచ్చింది. And when she is going, he says, you make some appam and bring me the first. వెళ్తుండగా ఆమె మళ్ళా ఒక అప్పం చేసుకొచ్చి నాకు ఇమ్మని చెప్పినాడు. Then she says, I don't have flour and oil to do it. అది చేయడానికి నా దగ్గర పిండి నూనె లేదని ఆమె చెప్పింది. Elijah says, it will not go down the amount of flour and the oil till God sends the deliverance. దేవుడు విడుదల పంపించే వరకు కూడా మీ దగ్గర ఉన్న పిండి గాని నూనె గాని అయిపోదని ఏలియా చెప్పాడు. She believed the word of God. దేవుని యొక్క మాటలు ఆమె నమ్మినది. This fellowship was built on believing the word of God. దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచడం మీద ఈ సహవాసం కట్టబడినది. Senior Mr. Daniel built this work on the word of God. దానియేలు గారు ఈ సహవాసాన్ని దేవుని వాక్యం మీద కట్టారు. Was it easy for him to leave Kakinada? కాకినాడ విడిచిపెట్టడానికి ఆయనకు సులువైన కార్యమా? They were comfortably settled there. అక్కడ సౌఖ్యవంతంగా వారు And ఉండినారు. then 4 children. 4 బిడ్డలతో. They had no paycheck in Madras. మద్రాసులో వారికి జీతం ఇచ్చేవారు ఎవరు లేరు. It was another area with another language.
language. వేరే భాష మాట్లాడే వేరే ప్రాంతం అది. They have to come and settle down here. అక్కడ వారు వచ్చి స్థిరపడాల్సి ఉండింది. He came by faith. ఆ విశ్వాసం ద్వారా వచ్చారు ఆయన. He passed through many trials. అనేక పరీక్షలు అధిగమించారు. He came to preach the word of God. దేవుని వాక్యం బోధించడానికి ఆయన In వచ్చారు. his Bible school, ఆయన బైబిల్ స్కూల్లో when he would ring the bell, ఆయన బెల్ కొట్టినప్పుడు one boy will come and sit. ఒకే ఒక అబ్బాయి వచ్చి కూర్చునేవాడు. When he was in Kakinada, కాకినాడలో ఆయన ఉన్నప్పుడు he అయితే would teach the Bible to his math students. తన యొక్క గణితం బోధించేటువంటి విద్యార్థులకు ఆయన బైబిల్ నేర్పేవారు. Look at the comparison. దానికి దీనికి పోలిక చూడండి. He did not look at the humanity of Jesus. Isn't he Joseph's son? యేసేపు కుమారుడు కదా ఈయన, యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని చూసి ఆయన లేరు. He believed the divinity of Jesus. యేసు యొక్క దైవత్వాన్ని ఆయన నమ్మినారు. So he went to God. దేవుని యొద్దకు వెళ్ళారు. God gave him a promise. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చారు. A little one will become 1,000. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. So he stayed in Madras. కాబట్టి ఆయన మద్రాసులో ఉండినారు. We people are enjoying all the benefits of a man who obeyed God's word. దేవుని మాటకు విధేయుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి పొందిన ఆశీర్వాదాలను మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. But are you becoming a mental Christian? మీరు మానసిక సంబంధమైన క్రైస్తవులు అయిపోతున్నారా? Are you a spiritual Christian? లేక ఆత్మీయ క్రైస్తవులుగా ఉంటున్నారా? So we finish this story about this woman. ఈ స్త్రీ గురించినటువంటి కథ మనం ఇక్కడ ముగిస్తున్నాం. Then we come to 27th verse. 27వ వచనం చూద్దాం. There were many lepers in Israel. ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినారు. But God did not heal them. కానీ దేవుడు వారిని స్వస్థపరచలేదు. But he was sent to a Naaman. నయమాను వరకు మాత్రమే పంపించబడింది. He was an outsider. అతడు అన్యుడు. And what happened? ఏం జరిగింది? He listened to the little small voice of spirituality in his life. తన యొక్క జీవితంలో చిన్న స్వరాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి స్వరాన్ని ఆయన విన్నాడు. What was that voice? ఆ స్వరం ఏమిటి? A maid in the house. ఆ ఇంటిలో ఉన్న ఒక పని అమ్మాయి చెప్పినటువంటి మాట. Will the big captain of an army believe and work what this maid does tells you? ఒక పెద్ద సైన్యం యొక్క సైన్యాధిపతిగా ఉండినటువంటి వ్యక్తి ఆ ఇంట్లో పనిచేసే పని పిల్ల మాటలు వింటాడా? But that man had some spiritual eyes. కానీ ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన దృష్టి ఉండింది. Why will he leave his country and all his doctors and all his rivers and go listen to this little girl that helps in the house? ఆ ఇంట్లో సహాయం చేసేటువంటి ఈ పిల్ల చెప్పిన మాటలు వినడానికి తన దేశంలో ఉన్న నదులను, తన దేశంలో ఉన్నటువంటి వైద్యులను అన్నిటిని విడిచిపెట్టి వెళ్తాడా? There was spiritual eyes in the man. ఆ వ్యక్తిలో ఆత్మ సంబంధమైన దృష్టి ఉండింది. So he obeys this, listens to this girl. కాబట్టి ఆ అమ్మాయి మాట అతడు విన్నాడు. Makes a big journey to Israel. ఇశ్రాయేలుకు వెళ్ళడానికి పెద్ద ప్రయాణం చేపట్టాడు. And there the prophet doesn't do what he wants him to do. కానీ అక్కడ ప్రవక్త ఆయన తాను అనుకున్నట్లుగా చెప్పలేదు. He didn't even come and say hello to him. ఆయన దగ్గరికి వచ్చి కనీసం హలో అని చెప్పలేదు. He just sent a command. ఒక ఆజ్ఞ పంపించాడు. Go wash in Jordan. వెళ్ళి యొర్దానులో కడుక్కో. 7 times. 7 సార్లు. And he got angry. ఆయనకేం కోపం వచ్చింది. See, my dear people, when you are a carnal Christian, you will be angry at the correction of God. మీరు శరీర సంబంధమైన మెట్లో ఉన్నవారైతే దేవుని యొక్క దిద్దుబాటుకు మీకు కోపం వచ్చేస్తుంది. You will be angry with anybody to tells you the truth. మీకు సత్యం చెప్పే ఎవరిని చూసినా మీకు కోపం వస్తుంది. So this man also got angry. ఈ వ్యక్తికి కూడా కోపం వచ్చేసింది. But there is some part of humility in this man. కానీ ఈ వ్యక్తిలో దీనత్వం కలిగి ఉండినటువంటి ఒక భాగం ఉండింది. See, humility goes with faith. కాబట్టి విశ్వాసం అనేది విధేయతతో పాటు వెళ్తుంది. దీనత్వంతో వెళ్తుంది. Both go together. దీనత్వం విశ్వాసం కలిసి వెళ్తాయి. So in that humility in him, కాబట్టి అతనిలో ఉన్న దీనత్వము, he listened to his servant there. తన యొక్క సేవకుని యొక్క మాటలు అతను విన్నాడు. What did he say? అతను ఏం చెప్పాడు? If the prophet told you to do some big thing, you would have done. ఈ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యాన్ని చేయమంటే చేసుండేవాడివే కదా. He only asked you a simple thing. సామాన్యమైన పనే కదా నిన్ను చేయమన్నాడు. Okay, sense came to him. అనుకున్నాడు, తనలో బుద్ధి వచ్చింది. My dear people, you can live all your life without any spiritual sense. నీవు నా ప్రియమైన వారలారా, మీ యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైన బుద్ధి లేకుండా మీ జీవితం అంతా గడిపేయచ్చు. You will never listen to spiritual counsel. ఆత్మ సంబంధమైన సలహాలు మీరు ఎప్పుడు కూడా వినరు. So what did he do? ఏం చేశాడు? He went to the river. నది దగ్గరికి వెళ్ళాడు. And he had to pull off his clothes. తన బట్టలను తీసేయవలసి వచ్చింది. Everybody can see his leprosy. తన యొక్క కుష్ఠరోగం అక్కడ ఉన్న వారు చూశారు. To confess your sins, people find it very hard.
ఆ మనుషులు పాపం ఒప్పుకోవడానికి చాలా కష్టంగా భావిస్తారు. I knew of a pastor. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు. He was a Hindu convert. ఆయన హైందవ్యంలో వచ్చినవాడు. Married a British woman. ఒక బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. And we were in his house in England. ఆయన ఇంటి దగ్గర మేము ఇంగ్లాండ్ లో ఉండేవారము. And John was a little boy. ఆ సమయంలో జాన్ చిన్న పిల్లవాడు. He put his leg on the edge of the bed to tie his shoelaces. తన యొక్క షూ లేస్ పట్టుకోవడానికి అక్కడ మంచం దగ్గర తన కాలు పెట్టినాడు. He beat him on the head. అతను వచ్చి జాన్ తల మీద కొట్టాడు. And I said, నేను చెప్పాను, don't you know you should never beat a child on the head? ఒక బిడ్డను చిన్న బిడ్డను తల మీద కొట్టకూడదని మీకు తెలియదా? You should say sorry to him. నీవు అతనికి సారీ చెప్పాలని చెప్పాను. And the wife also was standing there. అక్కడ భార్య కూడా నిలబడి ఉండింది. She went to the next room. ఆ మరుసటి గదిలో పక్క గదిలోకి వెళ్ళింది. And she was weeping. ఆమె ఏమో ఏడుస్తా ఉండింది. She said, ఆమె చెప్పింది, Lily, you are asking my husband to say sorry to you for a trivial thing. ఒక చిన్న విషయంలో నా యొక్క భర్తను మీరు క్షమాపణ చెప్పని అడుగుతున్నారు. All his life, our married life, he has never said sorry once. నా వివాహ జీవితం మొత్తంలో కూడా ఒక్కసారి కూడా క్షమించు అనే మాట ఆయన నోట్లో నుండి రాలేదని చెప్పింది ఆమె. He was a preacher in India. ఆయన భారతదేశంలో బోధకుడుగా ఉండినాడు. Because he was a Hindu convert. తను హైందవ్యంలో నుండి వచ్చినవాడు కాబట్టి. In England he was a preacher. ఇంగ్లాండ్ లో కూడా బోధకుడుగా ఉండినాడు. But a man who cannot say once sorry to his wife. తన భార్యకు ఎన్నడూ క్షమించు అని చెప్పలేనటువంటి వ్యక్తి అతడు. What a Christian is he? ఎలాంటి క్రైస్తవుడండి ఆయన? My dear people, there are many traps. నా ప్రియులారా, అనేక మంది ఊరులు, అనేక ఉచ్చులు ఉన్నాయి for each one of us. మనలో ప్రతి వారికి. There was one good Christian man in the higher society in Madras. మద్రాసులో ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి ఒక మంచి క్రైస్తవుడు ఉండేవాడు. He was ready to lay a trap on a young man's life. ఒక యవనస్తుని యొక్క జీవితంలో ఒక ఉరి పెట్టడానికి ఉచ్చేయడానికి చూచినాడు. This young man did not have money to go to medical school. ఈ యొక్క యవనస్తునికి వైద్య కళాశాలకు వెళ్ళి చదువుకోవడానికి డబ్బు లేదు. This older man was Mr. Daniel's friend also. ఈ యొక్క పెద్దగా ఉండినటువంటి ఈ వ్యక్తి దానియేలు గారి స్నేహితుడు కూడా. If you are not walking in the spirit, you will fall into the traps of worldly people. ఆత్మ సంబంధమైన మెట్లో నడవకపోతే లోక సంబంధమైన వారు వేసే ఉచ్చులో మీరు పడిపోతారు. What trap did he say? ఎలాంటి ఎరవేశాడు? He told that young man, ఆ యవనస్తుతో చెప్పాడు, I will pay your fees for medical college. ఈ మెడికల్ కాలేజీలో ఫీజులు నేను చెల్లిస్తాను. Young people, be careful. యవనస్తులు జాగ్రత్త అండి. There are Christians who are nominal Christians ready to put traps to catch you. మిమ్మల్ని పట్టుకోవడానికి ఊరిలో చిక్కించుకోవడానికి నామకార్థ క్రైస్తవులు ఎంతో మంది ఉంటారు. If you are a spiritual Christian, you will escape. నీవు ఆత్మీయమైన క్రైస్తవుని అయితే తప్పించుకుంటావు. This man fell a trap. ఈ వ్యక్తి ఆ ఉచ్చులో పడిపోయాడు. He wanted to be a doctor. డాక్టర్ అవ్వాలనుకున్నాడు అతను. He never went and prayed. వెళ్ళి ఎప్పుడు ప్రార్థించలేదు. I don't think he asked Joe or Mr. Daniel for counsel. జో గారిని గాని దానియేలు గారిని గాని సలహా అడిగిన వాడు So లేడు. he accepted it. దాన్ని అంగీకరించాడు. And he finished his medical school. తన మెడికల్ విద్యను ముగించాడు. And what was the next trap this man who educated him puts for him? తనకు విద్య చెప్పించినటువంటి ఆ వ్యక్తి మరుసటి ఉచ్చేం వేశాడు తన మీద. I will set up a hospital for you. నీ కోసం ఒక హాస్పిటల్ కట్టిస్తాను. You just marry my daughter. నా కుమార్తెను పెళ్లి చేసుకో చాలన్నాడు. And the daughter is also very worldly wise. ఆ యొక్క అమ్మాయి కూడా లోక సంబంధమైన మెట్లో ఉండింది. When she is talking to that boy, ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నప్పుడు she says, ఆమె చెప్తది, in our marriage, మా వివాహంలో all major decisions you can make. అన్ని ముఖ్యమైన నిర్ణయాలన్నీ నువ్వు చేయొచ్చు. But all minor decisions, what to cook, where to go, what clothes to wear, minor decisions will be mine. ఆ చిన్న నిర్ణయాలు, ఏం వండాలి, ఏమేం చేయాలి, చిన్న విషయాలు నేను చేస్తాను నిర్ణయాలు. This boy was not spiritual to discern. ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన విచక్షణ కలిగిన వాడు కాదు. So he said, that's nice. బాగుందన్నాడు. I can make all the major decisions. పెద్ద నిర్ణయాలు నేనే కదా చేస్తాను. So they got married. వివాహం అయింది. The father created a clinic for him to run in down south. అక్కడ దక్షిణంలో ఒక క్లినిక్ ఏర్పరిచి వీరు అక్కడ పనిచేయడానికి తండ్రి ఏర్పాటు చేశాడు. And everything is going all right. అన్ని బాగానే జరుగుతా ఉన్నాయి. Children are born. పిల్లలు పుట్టారు. And they are studying. చదువుతా ఉండినారు. He met a friend of the fellowship after 30 years. 30 సంవత్సరాల తర్వాత సహవాసం యొక్క స్నేహితుడిని ఒక ఆయన కలుసుకున్నాడు. And he told him, ఆయనతో చెప్పాడు, when I got married, నాకు వివాహం అయినప్పుడు all major decisions were mine, minor was hers. నా ముఖ్యమైన నిర్ణయాలను నేను చేసేవాడిని, చిన్న నిర్ణయాలేమో ఆమె చేసేది. But all these 30 years, ఈ 30 సంవత్సరాలన్నింటా కూడా every decision in the family was minor, so she controlled it.
కాబట్టి కుటుంబంలో వచ్చే ప్రతి సమస్య కూడా చిన్నదే కాబట్టి ఆమె అదుపులో తీసుకునేది. His whole life was lost ఆయన జీవితం అంతా పోగొట్టుకున్నాడు. because he was not a spiritual Christian in Madras in the days of senior Mr. Daniel. దానియేలు గారి దినముల్లో ఆత్మ సంబంధం మెట్టులో ఉండిన క్రైస్తవుడిగా అతను లేడు కాబట్టి. Young people, there are many traps laid for us. యవనస్తులారా మీ కొరకు అనేకమైన ఉరులు ఉంటాయి. Let's just read Philippians 3rd chapter. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. Here St. Paul is writing పరిశుద్ధుడైన పౌలు రాస్తా ఉన్నారు. 17th verse 17వ వచనము to the 21st verse. 21వ వచనం వరకు. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. Do you see this? And Paul is writing to the Philippians. ఫిలిప్పీలకు పరిశుద్ధుడైన పౌలు రాసిన విషయాలు చూస్తున్నారా? Here he says, ఆయన చెప్తున్నారు, brethren, be followers of me. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. Follow the way, mark them that which walk as ye have seen us for an example. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి. For many walk, of whom I have told you now and tell you again, weeping. They are the enemies of the cross of Christ. అనేకులు క్రీస్తులోకి శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. They also started well, but they became the enemies of the cross. వారు బాగానే ప్రారంభించారు కానీ శిలువకు శత్రువులైపోయినారు. They ended up as nominal Christians. నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోయినారు. And Paul says, walk as we walk, as an example. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మమ్మల్ని పోలి నడుచుకోండి. What is the end of those who walk in the flesh? శరీరానుసారంగా నడిచేటువంటి వారి యొక్క అంతం ఎలా ఉంటుంది? Whose end is destruction. నాశనమే